వామ్మో ఈ ఎండ పాడుగాను గిట్ల దంచుతుంది ఏందోలా చీకటి పడితేనేమో జర మబ్బు మబ్బు ఉన్నట్టు కొడుతుంది. ఇక తెల్లారైతే చాలు 9టికే ఎండ సంపుడే సంపుడు. బయటికి వెళ్తే మాడి మషవుడే గట్లనే ఉన్నది. ఇప్పుడే ఇట్లుంటే ఇక వచ్చే నెలలు ఇంకెట్లుంటుందో తలుసుకుంటుంటేనే చెమటలు వస్తున్నాయి. పారి ఈ ఎండ ముచ్చడి చెప్పుకుందాం కానీ అబ్బరకొండే ఏందిది అసలు బయటికి వెళ్ళాలనా అద్దా సూర్యునికి మళ్ళేమో అయినట్టే కొడుతుంది. జనం మీద గిట్ల ప్రతాపం చూయిస్తుండేంది చూస్తురుగా ఎండ దెబ్బ ఎట్లున్నదో. 42 దాటిపోయిందోలా మన కాడ. 42 అంటే ఉత్తముచ్చట్నా ఇంకా గిరేం చూసిర్రు. ఇంకో 3 వద్దులు ఫుల్ ఎండలట. అసలు బయట అడుగు పెడదామంటేనే పానమంతా ఎటమటం అవుతుంది. ఇంట్లుంటేనేమో ఉడకపోతా ఫ్యాన్లు కూలర్లు వేసుకున్నా వేడి మాత్రం తగ్గుతలేదు, అంత చిటచిట. ఇక ఇది జాలదన్నట్టు వడగలుపులు ఒకటి గండానికి. మన హైదరాబాదునే పొద్దుగల 9-10టికే ఎండ దంచుడు స్టార్ట్ అవుతుంది. ఇక పగటిల్లు చూడాలే నరకం అంటే నరకమే. బయట ఒక్క పురుగు కనబడుతొట్టు. ఇక ఊర్లలోనైతే ఇంకా ఘోరముల్లా పనులకు పోయేటోళ్లకు బాగా అవస్థనే అవుతుంది. ఇక ఇప్పుడే గిట్లుంటే ఇంకా రాను రాను ఇంకెట్లుంటదో అసలు. అందుకే ఎందుకైనా మంచిది ముసలోళ్ళు చిన్నపిల్లలు బయటికెళ్ళకుర్రి, తాపకోసారి మంచినీళ్ళు తాగుకుంటూ ఉండాలి.